నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగానే ముఖ్యాంశాలు సనాతన ధర్మం జోలికి రావద్దంటూ వైసీపీ నేతలను హెచ్చరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవిత్రమైన లడ్డూలో అపవిత్రం కలిపారని ఆవేదన టీడీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారన్న ఎంపీ కేశినేని చిన్ని రాబోయే కాలంలో ప్రజలకు మరింత సేవ చేసుకుంటామని హామీ పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా నియమితులైన కొనకళ్ళ నారాయణ సనాతన ధర్మం జోలికి రావద్దంటూ వైసీపీ నేతలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో అపవిత్రం జరిగిందంటే చాలా ఆవేదన కలుగుతుందని చెప్పారు. వైసీపీ నేతలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నిన్న తిరుమలలో హైడ్రామా చేశారని దుయ్యబట్టారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో ఆలయ మెట్లను ఈ రోజు పవన్ శుభ్రం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలపై మండిపడ్డారు. తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంలో గతంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి విచారణ ఎదుర్కోవాల్సిందేనని పవన్ చెప్పారు. గతంలో టీటీడీ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి ఎక్కడున్నారో కూడా తెలియడం లేదని విమర్శించారు. లడ్డు అంశంపై వైసీపీ నేత పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. పొన్నవోలు మదమెక్కి మాట్లాడారని, ప్రస్తుత పరిస్థితుల్లో పొగరుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. తప్పు జరిగితే ఒప్పుకోవాలని, లేకపోతే సంబంధం లేదని చెప్పాలని అన్నారు. ధర్మాన్ని కాపాడే బాధ్యత మీ మీద లేదా అని ప్రశ్నించారు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ తన గురించి మాట్లాడారని, ఏం జరిగిందో తెలుసుకొని ఆయన మాట్లాడాలని పవన్ అన్నారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని, ఏ మతాన్ని విమర్శించనని చెప్పారు. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. తప్పు జరిగితే మాట్లాడొద్దా అని ప్రశ్నించారు. సెక్యులరిజం అంటే 2 వే అని 1 వే కాదని చెప్పారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని ప్రకాష్ రాజ్ను హెచ్చరించారు. చాలా చిన్న వయసు నుంచి సనాతన ధర్మాన్ని పాటించాడు. ఇష్టదైవం ఆంజనేయ స్వామికి ఇప్పుడు రామభక్తులు. ఇప్పుడు భక్తి, ఆధ్యాత్మికత ఇవన్నీ కూడా ఇంట్లో ఇది మా స్వవిషయం అని చెప్పి ఇప్పుడు దీన్ని లోపల పెట్టుకుంటాం తప్ప, ఏదైనా అవసరమైన సమయాల్లో, పూజా సమయాల్లో, పండుగల సమయాల్లో చెప్పుకుంటాం తప్ప దీనిని ఈ రకంగా చెప్పుకునే పరిస్థితులు ఎప్పుడు మేము అలవాట్లేదు. సగటు హిందువులో ఉన్న విధానం, ఎందుకంటే ఈ దేశంలో ఉన్న సగటు హిందువుకి ఎప్పుడు భయం ఉండదు. సగటు హిందువుకి ఏ రోజు కూడా ఇంకొక మతం మీద కానీ ఇంకొక వ్యక్తి మీద కానీ ద్వేషం ఉండదు. విజయనగర సామ్రాజ్యం నుంచి అరబిక్ వ్యాపారులు ఇక్కడ గుర్రాలను అమ్ముకోవడానికి వచ్చి విజయనగరం మహారాజు గొప్పతనం ఏంటంటే, సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు గొప్పతనం ఏంటి, వాళ్ళు వచ్చి అడిగింది ఏంటంటే, మాకు ప్రార్థించుకోవడానికి మాకు మస్జిద్ లేదు అంటే ఆయన కోట ప్రాంగణంలో మస్జిద్ కట్టించారు. సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తిత్వాలకు విలక్షణం. అలాగే అనేక మంది సంస్థానాలు కానీ అందరూ కూడా పోర్చుగీస్ నుంచి వచ్చినా, ఎవరు వచ్చినా, క్రిస్టియానిటీ తీసుకొచ్చినా కానీ అందరికీ సమానంగా ఈ దేశం తీసుకుంది. పార్సీల్ని తీసుకుంది లోపలికి, జొరాస్ట్రియన్స్ని తీసుకుంది. ఏ మతం వచ్చినా లోపలికి తీసుకుని ఇముడ్చుకుంది తప్ప ఇంకో మతాన్ని ఎప్పుడు ద్వేషించదు. ఏపీ ప్రజలు ముక్తకంఠంతో మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో కూడా విజయం సాధించాలని ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారని ఎంపీ తెలిపారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ త్రికరణ శుద్ధితో అమలు చేస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమేనన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 55వ డివిజన్ నైజాంగేట్ సెంటర్లో మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి యోగక్షేమాలను తెలుసుకున్నారు. వరద సాయంపై స్థానికులతో ఎంపీ మాట్లాడారు. ఈ సందర్భంగా వరద బాధితుల పేర్ల విషయంలో ఆలస్యం జరుగుతుందని కొంతమంది ఎంపీ దృష్టికి తెచ్చారు. బాధితులందరి పేర్లు నమోదు చేయించి నష్టపరిహారం ఇప్పిస్తానని ఎంపీ బాధితులకు హామీ ఇచ్చారు. ఎంపీ కేశినేని శివనాథ్ కు 55వ డివిజన్ నాయకులు ఘనస్వాగతం పలికారు. వరద బాధితులకు నష్టపరిహారం గురువారం కల్లా ఇవ్వడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 100 రోజుల పాలనపై మహిళలు చాలా సంతృప్తికరంగా ఉన్నారని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఎన్డీఏ కూటమి
నాయకులతో కలిసి ప్రజల ఆమోదంతో ఇంటింటికి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను ఎంపీ స్వయంగా పలు ఇళ్లకు అంటించారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని 55వ డివిజన్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నేను మా నాయకులందరూ మీరా గారు, బేగ్ గారు, వతావల్లా గారు అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకెళ్తున్నాం. ఎక్కడికక్కడ ప్రజలు ఆనందంతో ప్రభుత్వం మంచిగా ఉంది, ఇటువంటి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కలకాలం నిండు నూరేళ్ళు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎక్కడికక్కడ మేము నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే కోరారు, ప్రజలు కనుక ఇష్టపడితేనే స్టిక్కర్లు వేయమన్నారు. కానీ ఇక్కడ ప్రాంతంలో ప్రజలందరూ కూడా తమ సొంతగా వాళ్లే స్టిక్కర్లు వేసుకుని ప్రభుత్వానికి ఉన్న ఇది చూపిస్తున్నారు. అంతేకాకుండా ఇంకొక విషయం, ఇవాళ మనం ఈ ప్రాంతం అంతా భారీ వరద వచ్చిన సమయంలో మా తెలుగుదేశం నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఎన్నో కొన్ని సేవా కార్యక్రమాలే కాకుండా ఎన్ని భోజనం అందిందా, నీటి అందిందా, లేకపోతే పాలు అందినాయా, అంతేకాకుండా అన్నీ ఇటువంటి కార్యక్రమాలు అందరూ చేయటం వల్లే అందరూ కూడా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ దారిలో నడిపించడం వల్లే ఇవాళ ప్రజల్లో ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వానికి ఇంత ఆదరణ వస్తుంది. తప్పకుండా ఇంకొక గురువారం కల్లా ఎన్యుమరేషన్ పూర్తయింది. తప్పకుండా గురువారం కల్లా ఎవరెవరి ఇళ్ళు నీట మునిగినాయో వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ రాబోతుంది. ఏపీలో పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ మొత్తం 20 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. అలాగే ఒక కార్పొరేషన్ కు వైస్ చైర్మన్, వివిధ కార్పొరేషన్లకు సభ్యులను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1కి అవకాశం దక్కింది. ఇక ఆర్టీసీ చైర్మన్ గా కొనకల్ల నారాయణ, వాక్ బోర్డ్ చైర్మన్ గా అబ్దుల్ అజీజ్, శాప్ చైర్మన్ గా రవినాయుడిని, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా లంకా దినకర్ ను ప్రభుత్వం నియమించింది. 99 మంది మొదటి నామినేటెడ్ పదవుల జాబితాను ప్రకటించిన కూటమి ప్రభుత్వం బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీలకు పెద్దపీట వేసింది. 11 మంది క్లస్టర్ ఇన్ఛార్జీలకు పదవులు ఇచ్చింది. ఇందులో ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ కు ఏకంగా చైర్మన్ పదవి దక్కడం గమనార్హం. అలాగే మరో 6 యూనిట్ ఇన్ఛార్జీలకు కూడా పదవులు దక్కాయి. ఇక తాజాగా ప్రకటించిన 99 పదవుల్లో యువతకు ప్రాధాన్యం దక్కింది. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు సీఎం చంద్రబాబు పదవులు కట్టబెట్టారు. విజయవాడ సింగ్నగర్ లో వరద బాధితులకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. ఎన్యూమరేషన్ కింద నష్టపరిహారం అందజేయడంతో పాటు నష్టపోయిన వారికి తోడుగా ఉండేందుకు సహాయ కార్యక్రమాలు చేపడతామన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లోని మసీదులకు తివాచీలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమా హాజరై మసీదులకు తివాచీలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వరదలు మునిగిపోయిన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. గ్రౌండ్ ఫ్లోర్లకు 25,000 రూపాయల పరిహారం అందిస్తున్నామని చెప్పారు. వరద నీరు మసీదులోకి చేరి ప్రార్థనలు చేసుకునే తివాచీలు పాడైపోయాయని చెప్పారు. ఈ నేపథ్యంలో మైనార్టీ సెల్ నాయకులు తివాచీలు పంపిణీ చేయాలని నిర్ణయించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా వరద బాధితులకు అండగా ఉంటున్నాయని, ప్రతి ఒక్క బాధితుడికి అండగా నిలుస్తామన్నారు. ఈరోజు మా సెంట్రల్ నియోజకవర్గ మైనార్టీ కమిటీ ఆధ్వర్యంలో మరి రాష్ట్ర మైనార్టీ నాయకులు మన సోదరుడు జాన్వలి, అలాగే మైనార్టీ కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి అన్వరు, అలాగే భాషా సెక్రటరీ, ఇంకా మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో వరదల్లో ఏదైతే మసీదులు మునిగిపోయినాయో ఆ ప్రార్థనా స్థలాల్లో తివాసీలు కార్పొరేట్స్ తడిచిపోయి నమాజ్ చేసుకోవడానికి ఇబ్బందులు వచ్చినాయో వాళ్ళందరికీ కూడా కార్పొరేట్స్ కింద తివాసీలు ఉచితంగా మసీదు పెద్దలను పిలిచి ఇవ్వటం జరిగింది. అలాగే కొన్ని చోట్ల మైక్ సెట్లు కూడా పోయినాయి. ఆ మైక్ సెట్లను కూడా మైనార్టీ కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళకు కూడా ఇస్తూ జరుగుతుంది. ఏది ఇబ్బంది వచ్చినా అటు ప్రజలకి ఎన్యూమరేషన్ చేసుకున్న వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకి 25,000 రూపాయల డబ్బులు, ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి 10,000 రూపాయలు. నమస్తే అండి, నా పేరు గౌస్ భాష, సెంట్రల్ నియోజకవర్గం మైనార్టీ జనరల్ సెక్రటరీని. ఈ రోజున అనేక మసీదులకి
ఈ వరదల వల్ల ఏదైతే కింద కార్పొరేట్ ప్లాంట్లు ముసల్లాలు అంటారు అవి ఏమైతే పోయినాయో అవి మసీదులకి అందించారు. ఒక్కొక్క మసీదుకి 3 చెప్పిన ఇలా అందించారు. ఇంకా కొన్ని మసీదులు కూడా ఇవ్వాల్సినవి ఉన్నాయి, అవి కూడా అందిస్తారు. అలాగే బొండం మహేశ్వర గారి చేతుల మీదుగా ఈరోజు ఇవ్వడం జరిగింది ప్రతి మసీదుకి కూడా. అలాగే మైక్ సెట్లు కూడా మొన్న కొన్ని మసీదులకి ఇచ్చారు, కొన్ని ఇవ్వాల్సినవి ఉన్నాయి, అవి కూడా ఏమేమి రాలేదు వాటిలో కూడా చూసి అన్నీ ఇస్తారు. అలాగే ప్రతిదీ కూడా ఈ వరదల్లో ఏమేమి నష్టం జరిగింది ఏంటి ప్రతిదీ కూడా ఒక అంచనా వేసి ఎవరు ఇబ్బంది పడకూడదు, ఎవరు ఇచ్చేయకూడదని ప్రభుత్వం చాలా ఇదిగా ముందుకెళ్తుంది. నా పేరు షేక్ అన్వర్, సెంట్రల్ మైనార్టీ అధ్యక్షుడిని. ఈరోజు మనకి ఏదైతే గత 15 రోజులకు ముందు విపత్తు వాతావరణం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి నీళ్ళు వచ్చి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మొత్తం 16 డివిజన్లు ముంపుకు గురైన ప్రాంతాల్లో మైనార్టీ కుటుంబాలకి అలాగే మసీదుల మరామతులకి ఏదైతే ఇవాళ షిబిలి గారి హయాంలో కానీ బొండా మహేశ్వర గారి ఆదేశాల మేరకు ఉన్న మసీదులన్నిటికీ నమాజ్ చదువుకోవడానికి జానీ మసలు ఏర్పాటు చేయడం జరిగింది. వరద బాధితుల పేరు నమోదు చేయడంలో లోపాలు సరిచేయకుండా బాధితులపై లాఠీ చార్జ్ చేయడం దారుణమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. వరదలతో నష్టపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు అండగా ఉండాల్సిన అధికారులు ఈ విధంగా ప్రవర్తించడం సరికాదన్నారు. వరద బాధితులపై దాడి జరిగిన విషయం తెలిసిన వెంటనే సిపిఎం నేతలు స్పందించారు. బాబురావు, బోయే సత్యబాబు బాధితుల వద్దకెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంటనే నమోదులో ఉన్న లోపాలు సరిచేసి ప్రతి బాధితుడిని ఆదుకోవాలని కోరారు. బాధితులకు కనీస సహాయం 50,000 రూపాయలకు పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కృష్ణానది బుడమేరు వరద విజయవాడ నగరాన్ని ముంచేసింది. కనీసం గవర్నమెంట్ 1 గంట ముందు కూడా వరద వస్తుందని ఎవరిని హెచ్చరించలా, నిండా మునిగిపోయారు. భవానీపురం కరకట్ట పక్కన కుమ్మరపాలెం సెంటర్లో ఉన్న వాళ్ళకైతే అటు బుడమేరు నీళ్లు ఇటు కృష్ణానది నీళ్లు రెండు కలిపి ముంచేసినాయి. 24 రోజులు అయిన తర్వాత కూడా ఇంతవరకు 1 నయా పైసా గవర్నమెంట్ నుంచి డబ్బు రాలా. 100 కోట్ల రూపాయలు వెళ్ళి అందరూ నాయకులకి ముఖ్యమంత్రితో సహా ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చారు. ఇది జాతీయ విపత్తు అన్నారు. మోడీ గారు 1 చిల్లి గవ్వ ఇవ్వాల. పైపెచ్చి 24 రోజుల తర్వాత డబ్బు ఇవ్వటం కాదు, పేర్లు కూడా రాయకుండా అడ్డం తిరిగారు. ఏమంటే ఇళ్ళు మనగలేదు, కళ్ళు మూసుకుపోయినాయి ఈ ప్రభుత్వానికి, ఈ ప్రజాప్రతినిధులకి. పశ్చిమ నియోజకవర్గంలో ఇంత జరిగితే ఇక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే చూసి వెళ్ళిపోవటమైనా 10 రోజులు అయిన తర్వాత ఎందుకు పేర్లు రాయించలా? పైపెచ్చు జనం వచ్చి ఇక 23వ తారీఖుతో పేర్లు రాయటం పూర్తయిపోతుందంటే ఆందోళన చెంది రోడ్డు ఎక్కితే నాయకులందరూ తెరనకాలుండి పోలీసులు పంపించి జనాన్ని కొట్టిస్తారా? అంటే వరద కష్టం ఒకటైతే ఈ ప్రభుత్వ కష్టం ఇంకోటి పడ, అంటే దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. కష్టాల్లో ఉన్నాడు ఆదుకోవాల్సింది పోయి కష్టాల్లో ఉన్న జనం మీద దౌర్జన్యం చేయటమంటే ఇదేమైనా మానవత్వమేనా అని అడుగుతున్నాం ఈ ప్రభుత్వానికి. తెలియదా మీకు? ఇదేమైనా మారుమూల ఉందా? విజయవాడలో ఉంటే నాయకులందరూ ఏం చేస్తున్నారు? ఆ రోజు మరి తిరిగారుగా 10 రోజులు ముఖ్యమంత్రి గారితో సహా తిరిగారు, మంచిదే కాదంట్లా. తిరగటం వల్ల కాదు, జనానికి సహాయం అందాలి. 24 రోజులుగా విజయవాడ నగరం అటు వరదలతోనూ ఇటు కృష్ణానది ముంపుతోనూ నరకయాతన అనుభవించారు. ఇప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి 2,70,000 మంది బాధితుల్ని నమోదు చేస్తామని చెప్పి అనేక మందిని నమోదు చేయకుండా ఉద్దేశపూర్వకంగా తప్పించి సహాయం అందకుండా చేస్తూ న్యాయం కోసం వాళ్ళు నిరసన తెలియజేస్తే పోలీసుల ద్వారా బలవంతం చేయడం, దౌర్జన్యం చేయడం, లాఠీ చార్జీ చేయడం మంచి ప్రభుత్వం అంటే ఇదేనా? ఇది మంచి ప్రభుత్వమా? పోలీస్ ప్రభుత్వమా? ఇలా చేస్తే ఇది పోలీస్ ప్రభుత్వం అయితే మంచి ప్రభుత్వం అవదు. ఇప్పటికైనా నష్టపోయినటువంటి ఈ బాధితులకి కుమ్మరపాలెం సెంటర్లో ఉన్నటువంటి బాధితులకి వెంటనే సర్వే చేయాలి, గుర్తించాలి, నష్టపరిహారాలు అందరితో పాటు ఇప్పించాలి. ఇక్కడే కాదు 32 డివిజన్లో వేలాది మంది ఇంకా పెండింగ్లో ఉన్నారు. నిన్న మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఈ విషయం రాతపూర్వకంగా కంప్లైంట్ కూడా చేశాం. కానీ అధికారులు హడావుడి ప్రచార ఆర్భాటాలు తప్ప వాస్తవంగా ప్రజలకు సహాయం అందట్లా. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ తలసిల రఘురాం మంగళగిరి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా వారు సమర్పించిన సమాచారాన్ని తెలిపేందుకు స్టేషన్కి వచ్చారన్నారు.
న్యాయమైన కోర్కెల సాధనలో భాగంగా సెంట్రల్ కమిటీ పిలుపు మేరకు ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే ఉద్యోగులు నిరసనకు దిగారు. తమకు 16 గంటల ట్రిప్ రెస్ట్ 30 గంటల క్రమానుగత విశ్రాంతి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. రన్నింగ్ కార్మికుల పని గంటలను 8 గంటలకు పరిమితం చేయాలని కోరారు. ఈ సందర్భంగా విజయవాడ డిఆర్ఎం కార్యాలయం ముందు వారు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హెడ్ క్వార్టర్స్ నుంచి దూరంగా ఉండే సమయాన్ని 48 గంటలకు తగ్గించాలని అన్నారు. నైట్ డ్యూటీలను 2 రాత్రులకు మాత్రమే పరిమితం చేయాలని, దానిని కంటిన్యూగా చేపించడం వల్ల అలసిపోయి ప్రమాదాలు జరిగే పరిస్థితి తలెత్తుతుందన్నారు. ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ విజయవాడ డివిజనల్ కమిటీ తరఫున ఈరోజు రైల్వే డిఆర్ఎం ఆఫీసులు ఎదురుగుండా ధర్నా నిర్వహిస్తున్నాం. నా పేరు కె రామకృష్ణ, డివిజనల్ సెక్రటరీ ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్. ఈరోజు ప్రధానంగా ఆల్ ఇండియా కాల్ మేరకు అన్ని డివిజనల్ ఆఫీసుల దగ్గర ఈ ధర్నా నిర్వహిస్తున్నారు. మా ప్రధానమైన డిమాండ్లని సాల్వ్ చేయకపోవడం వల్ల గత కొన్ని సంవత్సరాలుగా రైల్వేకి రిప్రజెంట్ చేస్తున్న దీని మీద కదలిక లేకపోవడం వల్ల ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా చెప్పుకోవడానికి మాకు వారాంతపు సెలవు చాలా తగ్గించిస్తున్నారు. ఎందుకంటే అందరికీ శనివారం సాయంత్రం వెళ్తే మళ్ళీ సోమవారం ఉదయం వస్తారు. కానీ మా పరిస్థితి అలా కాదు. మాకు వచ్చిన తర్వాత 16 గంటల రెస్ట్తో పాటు 14 గంటల రెస్ట్ మాత్రం ఇచ్చి దాన్ని మాకు వారాంతపు సెలవుగా ప్రకటిస్తున్నారు. ఇది అన్యాయం. మిగిలిన రన్నింగ్ కార్మికులకు కూడా రైల్వే కార్మికులు అలాగే ఇచ్చారు, రన్నింగ్ కార్మికులు కూడా అలాగే ఇవ్వాలన్నది మా ప్రధానమైన డిమాండ్. మాకు కూడా 30 గంటల వారాంతపు సెలవు, 16 గంటల హెడ్ క్వార్టర్ రెస్ట్ కలిపి 46 గంటలు ఇవ్వాలన్నది మా ప్రధానమైన డిమాండ్. దీంతోపాటు ఒకసారి విజయవాడ నుంచి బయలుదేరిన కార్మికుడిని లేదా వేరే హెడ్ క్వార్టర్ నుంచి బయలుదేరిన కార్మికుడిని కేవలం 36 గంటలు హెడ్ క్వార్టర్ నుంచి తీసుకురావాలని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ని సక్రమంగా నిర్వహించుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. దాంతోపాటు పని గంటల విధానం, ఎందుకంటే అన్ని చోట్ల 8 గంటల పని విధానం ఉంది, కానీ రైల్వేలో ఈరోజు 8 గంటల పని విధానం లేదు. ఈ 8 గంటల పని విధానాన్ని మాకు నిర్ధారించాలి. ముఖ్యంగా కోచింగ్ ట్రైన్స్ ఏదైతే ప్రయాణికుల భద్రత ఉందో ఆ ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని మాకు 6 గంటల పని విధానాన్ని కోచింగ్ ట్రైన్లు ఇవ్వాలని, 8 గంటల పని విధానాన్ని గూడ్స్ ట్రైన్లు ఇవ్వాలని చెప్పి గత కొద్ది సంవత్సరాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రైలు ప్రమాదాలకు ప్రధానమైన కారణం మా చేత అధిక పని గంటలు పనిచేయించుకోవడమే. ఇలా అధిక పని గంటలు పనిచేయించుకోవడంతో పాటు పనిచేసిన గంటలు కూడా తగ్గించి చూపిస్తున్నారు. నా పేరు మురళీకృష్ణ అండి, బెజవాడలో అసిస్టెంట్ లోకో పైలట్. ఇవాళ మేము ఏఐఎల్ఆర్ఎస్ఏ ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ తరఫున ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ సెంట్రల్ వర్కింగ్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని నేషనల్ వైడ్ అన్ని డిఆర్ఎం కార్యాలయాలతో ధర్నా చేస్తున్నాము. లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్లు. మేము ఈ ఉద్యమం ఇవాళ మొదలుపెట్టింది కాదండి. 2024 ఇంచుమించుగా ఫిబ్రవరి నెల నుంచి, ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల నుంచి మా సోదరులైన సదరన్ రైల్వే వాళ్ళు మొదలుపెట్టారు. అక్కడి నుంచి నిర్విరామంగా కొనసాగుతుంది. మాకు ఏవైతే హక్కుల్ని న్యాయబద్ధంగా రక్షణ సంరక్షణ ఉన్నటువంటి హక్కుల్ని ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ప్రభుత్వం మా జీవితాలతో చెలగాటం ఆడుతుంది. అందుకని దానితో విసిగిపోయి ఇంకా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. మేము ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ ఆల్ లోకో రన్నింగ్ స్టాఫ్ ఆల్ లోకో పైలట్ల తరపున ప్రధానంగా 4 డిమాండ్ చేస్తున్నామండి. ఒకటి, వారాంతపు విశ్రాంతి 46 గంటలు ఇవ్వాలి. మిగతా అన్ని డిపార్ట్మెంట్లకు ఎలా అయితే వాళ్ళ డ్యూటీ చేసిన తర్వాత శనివారం 16 గంటలు రెస్ట్ ఇచ్చి, ఆదివారం 30 గంటలు రెస్ట్ ఇచ్చి మళ్ళీ సోమవారం పొద్దున్న 10 గంటలకు డ్యూటీ మొదలు పెడతారు, మాకు అలాగే మా డ్యూటీ అయిన తర్వాత 16 గంటలు రెస్ట్, అది ట్రిప్ రెస్ట్. మానవత్వానికి మించింది సృష్టిలో ఏదీ లేదని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. అఖిల భారత మానవతా సందేశ సమితి ఆధ్వర్యంలో మానవత్వం అనే అంశంపై లబ్బిపేటలోని ఓ హోటల్లో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విజయవాడకు వరద రూపంలో పెద్ద విపత్తు వచ్చిందని, ఎంతో మంది బాధితులను ఆదుకొని మానవత్వాన్ని చాటుకున్నారని అన్నారు. కుల మతాలను పట్టించుకోకుండా సోదరభావంతోనే మెలగాలని సూచించారు. తనకు ఇటీవల ప్రమాదం జరిగిందని, అక్కడి నుంచి తనను కాపాడకుండా ఎక్కువ మంది వీడియోలు తీయడానికి ప్రాధాన్యమిచ్చారని, సామాజిక మాధ్యమాల్లో మార్పు రావాలని సూచించారు. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసంతో ఉండాలని అన్నారు. మన రాష్ట్రంలో మత సామరస్యానికి ఎప్పుడూ భంగం కలగలేదన్నారు. అఖిల భారత మానవతా సందేశ సమితి అధ్యక్షుడు సయ్యద్ బిలాల్ అబ్దుల్ హైజ్ హసానీ నద్వీ మాట్లాడుతూ వ్యక్తుల మధ్య మానవత్వం, ప్రేమ, ఆప్యాయత పెరగటం వల్ల ఆదర్శవంతమైన సమాజం ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగరానికి చెందిన వివిధ మతాలకు చెందిన మత పెద్దలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా పయామే ఇన్సానియత్, ద మెసేజ్ ఆఫ్ హ్యుమానిటీ మానవ సందేశ మండలి యొక్క కార్యక్రమం ఈరోజు మన విజయవాడలో జరుపుకుంటున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనిషిని మనిషితో కలపడం, అలాగే హృదయాన్ని హృదయంతో కలపడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే మనం ఏదైనా తిన్నప్పుడు ఏదైతే రుచి వస్తుందో
ఒక మనిషిని ఇంకో మనిషితో కలిసినప్పుడు మనం అటువంటి మాధుర్యాన్ని, రుచిని మన జీవితంలో మనం పొందగలగాలి. దేశం అంటే కేవలం కొంతమంది బాగుండడమే కాదు, అందరూ బాగుండాలి, అందరినీ మనుషులుగా చూడాలన్నది ఈ యొక్క మానవ సందేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు లక్నో నుంచి అధ్యక్షులైన మౌలానా బిలాల్ హసనీ గారు, అలాగే విజయవాడ నగర పెద్దలందరూ, మన ఏబి వెంకటేశ్వర గారు, అలాగే డాక్టర్స్, లాయర్స్, ప్రముఖులంతా కూడా వచ్చి మనమంతా మానవులం, మనుషులం, మన యొక్క పట్టణాన్ని చక్కగా ఒక ఉత్తమమైన పట్టణంగా తీర్చిదిద్దుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మిత్రులారా, పేయం ఏ ఇన్సానియత్ ఫోరం అంటే పేయం అంటే మెసేజ్, సందేశం, ఇన్సానియత్ అంటే మానవత. సో మానవతా సందేశపు ఫోరం అని చెప్పి అనుకోవచ్చు. ఈ ఫోరం ఆధ్వర్యంలో విజయవాడలోని పలు మతాలకు చెందినటువంటి నగర ప్రముఖులందరినీ ఒక చోటకి చేర్చి లక్నో నుంచి వచ్చినటువంటి నద్వీ గారిని, మౌలానా నద్వీ గారు సమక్షంలో ఈ ఫోరం యొక్క కార్యకలాపాలు విజయవాడకి విస్తరించడానికి పూనుకున్నారు. అది చాలా సంతోషించదగ్గ విషయం. ఈరోజు విజయవాడలో పెద్దలందరూ కలిసి మానవాళికి మంచి సందేశాన్ని ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా నన్ను కూడా ఇక్కడికి ఆహ్వానించినారు. చాలా సంతోషం. మానవాళి అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. ఏదన్నా అందరూ మానవాళి అందరూ కలిసి కట్టుకుంటేనే ఏదో సాధ్యం కదా. ఐక్యత ఉండాలి, సోదరభావంతో ఉండాలి. మానవతా సందేశ సదస్సుకి నగరంలోని ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనిషిని మనిషిగా చూడాలి, మనిషిని మనిషిగా ప్రేమించాలి, మనిషిని మనిషిగా గౌరవించాలి, మనిషిని మనిషిగా విలువివ్వాలి. లడ్డూ వ్యవహారంలో నోటికొచ్చినట్లు వాగితే ప్రజలు చెప్పులతో కొడతారని పొన్నవోలు సుధాకర్ రెడ్డిని టీడీపీ నేత బుద్ధ వెంకన్న హెచ్చరించారు. జగన్ ప్రభుత్వంలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా పిచ్చికూతలు కూశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై మంగళవారం టీడీపీ నేత బుద్ధ వెంకన్న తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి జీతం తీసుకుని పొన్నవోలు సుధాకర్ రెడ్డి జగన్ కు పాలేర్లా పనిచేశాడని, తిరుమల లడ్డూ వ్యవహారంలో కూడా ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటున్నారని, మరొక మారు మాట్లాడితే ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బార్ అసోసియేషన్లు కూడా ఆలోచన చేసి పొన్నవోలును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఆలయాలను అపవిత్రం చేయాలని జగన్ ప్రయత్నం చేశాడని, అందుకే ఆయనకు 11 సీట్లకు భగవంతును పరిమితం చేశాడని అన్నారు. అందరికీ నమస్కారం. పొన్నవోలు ఏఐజీగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసినటువంటి పొన్నవోలు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి, ఇది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు. అయినా సరే లా పట్టా పట్టుకొని ఏఐజీ న్యాయస్థానంలో చాలా గౌరవమైనటువంటి పదవి. ఈరోజు మా దమ్మలపాటి శ్రీనివాస్ గారు మా ప్రభుత్వంలో చేస్తున్నారు. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి ప్రజల సొమ్ము జీతంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఒక వైసీపీ కార్యకర్త కూడా మాట్లాడలేనటువంటి మాటలు మాట్లాడాడు ఈ పొన్నవోలు. అది ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు రాజకీయాల గురించి మాట్లాడకూడదు. ఇలాంటి పొన్నవోలు లాంటి అవగాహన లేనటువంటి లాయర్లు ఇచ్చిన సలహాతోనే చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోని కేసు పెడితే ఏమైందో చూశారు కదా. జగన్మోహన్ రెడ్డి పోవడం కాదు, హైదరాబాద్లో ధర్నా చేస్తుంటే కేటీఆర్ దానికి పర్మిషన్ లేదని నమ్మితే వాళ్ళు కూడా పోయారు. అంటే 2 రాష్ట్రాల్లో కూడా పోయారు ఇలాంటి పొన్నవోళ్ళు లాంటి వాళ్ళు చెప్పబట్టి. ఇప్పుడు ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే పొన్నవోళ్ళకి అసలుకి రాగి చెంబు నెయ్యి అంట, బంగారం పందాయిలంట. ఇలాంటి వాళ్ళు న్యాయ వ్యవస్థకే ఒక చీడ పురుగులు.
నువ్వేం కేసు పెట్టుకుంటావు పెట్టుకో నా మీద, నువ్వేం దావా వేసుకుంటా వేసుకో, నీ గురించి నేను చెప్తున్నా. నువ్వు న్యాయ వ్యవస్థలో పనికిరానిటువంటి వ్యక్తివే. తిరుమలకు వచ్చే భక్తులకు ఇచ్చే లడ్డూలు నాణ్యత లేకపోవడం బాధాకరమని బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ అన్నారు. పవిత్రమైన లడ్డూలో అపవిత్రమైన పదార్థాలు కలపడం దారుణమన్నారు. భక్తులందరూ తెలియక లడ్డూని తిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మాన్ని రక్షించుకోవటం మన చేతిలోనే ఉందని అన్నారు. కాబట్టి ఆ చిన్న ప్రయత్నంలో భాగంగా 11 ప్రదక్షిణలు చేయడానికి విజయవాడ వచ్చినట్లు ఆమె తెలిపారు. గడిచిన 4-5 రోజుల నుంచి కేవలం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఒకసారి గుండెలాగా ఆగి మళ్ళీ ప్రారంభమైందన్నంత బాధతో విలవిల్లాడుతున్నారు. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి లడ్డూకి సంబంధించినటువంటి అంశమే అవుతుంది. ఇది కేవలం ఒక రాజకీయ పార్టీకో, ఒక రాజకీయ నాయకుడికో, లేదంటే అక్కడ లడ్డూలో జరిగిన అపవిత్రంలాగా మేము భావించట్లేదండి. గడిచిన 5 సంవత్సరాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒక వాణిజ్య సముదాయంలాగా అయిపోయి సంస్థలాగా మారి అనేక అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు అందులో జరగడం చూసాము. అన్యమత ప్రచారాలు పెచ్చిమీరిపోయాయి. అలానే భక్తులకు ఇచ్చేటటువంటి లడ్డూలో నాణ్యత లేకుండా పోవడము, భక్తుల దర్శనాలకి వెళ్తుంటే దర్శన క్యూ లైన్లో ఇబ్బందులు పడ్డారు, అకామిడేషన్స్ రేట్లు పెరిగిపోయి, ఇలా ఎన్నెన్నో అపచారాలు జరిగాయి. ఇప్పుడు ఇవి జరిగినటువంటి లడ్డూలో నాకు చెప్పడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఇతర పదార్థాలు ఏవైతే అతి పవిత్రంగా లడ్డూలో కలపవలసినటువంటి పదార్థాలు ఉన్నాయో అవి కాకుండా అపవిత్రంగా ఉండేటటువంటి పదార్థాలు కలపడం వలన అవి తిన్నామా మాకు తెలియకుండా ఇన్ని రోజులు తెలియకుండా ఇంత ఘోరాతి ఘోర మహాపాతం అంటారు కదా, మహాపాతకం మాకు చుట్టుకుందేమో అని చెప్పని ఈ రోజున ఎవరికి వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఉన్నారు. ఎలా అంటే శిశుపాలుడి తప్పులు పాపాలను కూడా 100 పాపాల వరకు శ్రీకృష్ణుడు ఓపికగా లెక్క పెట్టాడు. అందరం అనుకున్నాం నిజంగా ఎన్నో సందర్భాల్లో 200 పైగా దేవస్థానాలు ధ్వంసం చేసినప్పుడు కానివ్వండి, అంతర్వేదిలో రథం దగ్ధమైనప్పుడు కానివ్వండి, అలాగే దుర్గమ్మ గుడి ఇక్కడ పైన వెండి సింహాలని దొంగిలించినప్పుడు కానివ్వండి, ఇలా ఎన్ని జరుగుతున్న మహాపాపాలు జరుగుతున్నా కూడా ఏమి భగవంతుడా నువ్వు ఉన్నావా లేవా, వింటున్నావా వినట్లేదని చెప్పని మనసు క్షోభకి గురైంది. అడిగిన వారిపైన కేసులు పెట్టారు. నాతో సహా ప్రతి చోట ఎంతో మంది కేసులు ఎదుర్కొన్నారు. ఈ లడ్డూకి సంబంధించి మటుకు ఇప్పుడు ప్రసాదానికి సంబంధించి తీవ్రమైన ఘోరం మహాపాపం అండి. ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు తమ స్కూల్లో చదివిన సింధూర గుంటూరు మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ సీట్ సంపాదించడం సంతోషకరమని శారదా రామకృష్ణ విద్యాలయం ప్రిన్సిపల్ సాయిరాం ప్రసాద్ అన్నారు. మంగళవారం ఆమె స్కూల్ని సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల తరపున ఆమెను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. స్కూల్ చదివే సమయంలో ఉన్నత విద్యని అభ్యసించినట్లే నేడు ఆమె సులువుగా సీట్ సంపాదించిందని చెప్పారు. ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న అనంతరం మంచి డాక్టర్గా ఎదిగి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
అందరికీ నమస్కారం. ఈరోజు మా శారదా రామకృష్ణ విద్యాలయంలో పండగ జరుగుతోంది. కారణం మా దగ్గరే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నటువంటి చిరంజీవి సింధూర భారతదేశంలోనే ప్రఖ్యాతమైనటువంటి ప్రెస్టీజియస్ మెడికల్ కాలేజ్ గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ సాధించి ఈరోజు మా స్కూల్ని విజిట్ చేసింది. ఆ అమ్మాయిని మేము ఈ విధంగా సత్కరించుకున్నాం. మా పాఠశాలలో దేనికైనా సరే పునాది పాఠశాల విద్యే. ఆ విద్యలో మేము గట్టి పునాదులు అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరోసారి రుజువైంది. కాబట్టి ఈ సందర్భంగా ఆ అమ్మాయికి మేము మన పాఠశాల పక్షాన క్లాప్స్ కొడుతూ ఒకసారి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం ఆ అమ్మాయిని. అలాగే అంత మంచి తెలివైనటువంటి మంచి వైద్యురాల్ని అందిస్తూ ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులను కూడా మేము అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Thank you very much. First of all, respected principal sir, staff members and my dear sisters and brothers, thank you very much. నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మీరు ఇంత చేస్తారని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ జస్ట్ వాంట్ టు షేర్ అ ఫ్యూ వర్డ్స్. ఇప్పుడు అందరూ టీచర్స్ కూడా చదువుకోండి అని చెప్పి నేను చదువుకోండి అని చెప్తే వెరైటీ ఉండదు. చాలా యూనిక్గా చెప్పాలనుకుంటున్నాను. మీరందరూ మార్నింగ్ స్కూల్కి వెళ్ళి మళ్ళీ 8 to ఈవినింగ్ 3:40 కానీ మళ్ళీ మార్నింగ్ 6 o'clock కానీ అలాగ మీరు ఒక షెడ్యూల్లా చేసేస్తున్నారు. బయట చాలా కాంపిటీషన్ ఉంది, చాలా హెవీ కాంపిటీషన్. ఎలా అంటే 5th క్లాస్ నుండి నీట్ ఐఐటి అని చెప్పేసి స్పూన్ ఫీడింగ్ లాగా ఇచ్చేయడం జరుగుతుంది. సో మీరందరూ చాలా స్ట్రాంగ్గా చదువుకోండి. చాలా కాంపిటీషన్ బయట హెవీగా ఉంది. మన స్కూల్కి ఖచ్చితంగా పేరు తీసుకురావాలి. మీరు ఇంకా ఎంతోమంది డాక్టర్స్ ఐఐటి ఇంకా కలెక్టర్స్ అవ్వాలని ఇప్పుడే సార్ చెప్పారు. సో అందరూ బాగా చదువుకొని ఇంకా ఎంత మంచి ర్యాంక్స్ మన స్కూల్కి మంచి పేరు తెస్తారని ఇంకా నమ్ముచున్నాను. ఇంకా ఇప్పుడు చూస్తున్నాను సార్ కానీ మ్యాథ్స్ సార్ కానీ పాత సార్ నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. అలాగే ప్రిన్సిపల్ సారు, రాజలక్ష్మి మ్యామ్, రాణి మ్యామ్, సుజాత మ్యామ్, ఇంకా అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. మీరు బాగా చదువుకోండి. టీచర్స్కి మీరు చాలా హెల్ప్ఫుల్ అవ్వండి, వాళ్ళు చెప్పింది వినండి. మీరు ఉన్నప్పుడు నేను చూశాను, మీరు హైట్ అయిపోయారు, నేను ఇక్కడే ఉన్నాను, ఈ హైట్లోనే ఉన్నాను. వెనక లాస్ట్లో సాయి నాకు చాలా గుర్తు. ఇంకా తను చాలా తెలివైనోడు, తనతో జాగ్రత్తగా ఉండండి. లాస్ట్లో సాయి అనుకుంటా చైర్లో కూర్చున్నాడు కొంచెం. విఘ్నేష్ తను చిన్నప్పుడు నేను చూశాను, ఇప్పుడు ఉన్నాడు. తనకి హెల్త్ బాగుండాలి, నేను ఎప్పుడు రోజు ప్రే చేస్తూ ఉంటాను. సో మీరు అందరు బాగా చదువుకోండి. ఇలాగే నేను అసలుకి ఇంత సార్ పక్కన కూర్చుండేంత ఆనర్ కూడా నేను అసలు అంత స్థితిలో కూడా లేను. కానీ కష్టపడి చదువుకున్న నిజమే నా కష్టమే ఇంతవరకు తెచ్చుకుంది. 10th క్లాస్లో 4 years బ్యాక్ నేను ఇక్కడే నుంచొని ఫేర్వెల్ ప్రామిస్ చేశాను సార్కి. సార్ మళ్ళీ నేను స్కూల్కి వచ్చే టైంకి ఒక మంచి డాక్టర్ అయ్యి స్టెప్ తీసుకొని మీ ముందుకు వస్తానని చెప్పి అదే ప్రూవ్ చేసుకొని వచ్చాను. మీరు కూడా మంచిగా చదువుకొని మంచిగా మార్క్స్ తెచ్చుకోండి. టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి, పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. నిజంగా నేనైతే ఊహించలేదు ఇంత ఘనమైన హానర్ చేస్తారని. సింధూర వల్ల మాకు కూడా ఇంత ఘనత వచ్చిందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎల్కేజీ నుంచి 10th వరకు కూడా 12 సంవత్సరాలు నిజంగా ఎప్పుడు కూడా మేము కంప్లైంట్ చేసింది కూడా ఏమీ లేదు. మేము వాళ్ళు తిడుతున్నారు, ఈసారి ఇలా అంటున్నారు అలా అంటున్నారని. వాళ్ళు ఏది చెబితే సరే అలా చేయాలమ్మని చెప్పేవాడు. సార్కు కూడా ఈ స్టూడెంట్ పేర్లు మొత్తం చాలా జ్ఞాపక శక్తి ఎక్కువ సార్కి. సార్ గురించి ప్రశాంతి మేడం, సరస్వతి మేడం, టీచర్స్ అందరి గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. నిజంగా ఒక ఫిజికల్గా అయితే నేను జన్మనిచ్చాను, కానీ ఒక తల్లిగా ఒక పునర్జన్మనిచ్చింది అయితే ఈ స్కూల్ అని నేను ఖచ్చితంగా చెప్పగలనండి. నేను నిజంగా చెప్పగలను. ఎందుకంటే ఈ 12 సంవత్సరాల జర్నీ నేను చాలా టీచర్స్ నిజంగా స్కూల్లో గడిపింది ఎక్కువ అండి. పిల్లలు పెద్దవాళ్ళు అవడం కానివ్వండి, వాళ్ళ టీనేజ్ అంతా ఇక్కడే గడిచిపోయింది. ఈరోజు నిజంగానే బయటికి వెళ్తుంటే ఏ కాలేజ్ అని ఎవరు అడగట్లేదు. ఏ స్కూల్లో చదువుకున్నావమ్మా నువ్వు, ఏ స్కూల్ అని అంటున్నారు తప్పితే కాలేజ్ అని ఎవరు అడగట్లేదండి.
నిజంగా మేము ఇచ్చిన డిసిప్లిన్ కన్నా కూడా నిజంగా సారు ప్రశాంత్ మేడం సరస్వతి నిజంగా ప్రతి టీచర్స్ కూడా అందరూ నేను గుర్తు నాకు ప్రతి పేరెంట్ నేమ్ ప్రతి టీచర్ నేమ్ కూడా నాకు గుర్తండి. నాకు నేను ఎవరిని మర్చిపోలేను. ఇంత ఏ స్థాయికి వెళ్ళినా సరే నేను మర్చిపోలేనండి మన స్కూల్ని టీచర్స్ని కూడా. అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఆంధ్రప్రదేశ్ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు శాంతియుతంగా తలపెట్టిన చలో డిపో కార్యక్రమం విజయవంతమైందని ఏపీ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ అధ్యక్షుడు పి రామచంద్రరావు అన్నారు. మంగళవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29 డిపోల్లో పనిచేస్తున్న మద్యం దుకాణాల్లో ఉద్యోగులు శాంతియుత విధానాల ద్వారా డిపో మేనేజర్లకు తమకి ఉద్యోగ భద్రత కల్పించాలని, తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయాన్ని ప్రకటించాలని వినతి పత్రాన్ని అందజేశారు. అదేవిధంగా విజయవాడలోని నిడమానూరు డిపోలో మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగులతో కలిసి డిపో అసిస్టెంట్ మేనేజర్ హరినాగభూషణంకు రామచంద్రరావు ఆధ్వర్యంలో ఉద్యోగులు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ తాము 5 ఏళ్లుగా మద్యం దుకాణాల్లో పనిచేస్తున్నామని, కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని ప్రాణాలకు తెగించి ఉద్యోగాలు చేశామని అన్నారు. కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీ తీసుకురావడంతో బ్యావరేజెస్ సంస్థలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడతామని ఆందోళన వ్యక్తం చేశారు. తాము ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, కానీ తమ బతుకులు రోడ్డు మీద పడుతున్నాయని ప్రభుత్వం పట్టించుకొని తమకి కనీసం ఇతర సంస్థల్లో నైనా అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు కల్పించాలని కోరారు. లేదంటే సుమారు 12,000 కుటుంబాలు రోడ్డున పడతాయని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కోరుకొండ రమేష్, ఎల్ సంతోష్, సిహెచ్ ఢిల్లీ మేగడ, శ్రీనివాసరావు, కాండ్రు రాజశేఖర్, ఎన్ శివరామకృష్ణ, అశోక్, శివాజీ, కాజా, శివ, సాకిరి రాజేష్, విజయ్ తదితర ఉద్యోగులు పాల్గొన్నారు. నా పేరు పి రామచంద్రరావు అండి. నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజ్ కార్పొరేషన్ సేల్స్మెన్ సూపర్వైజర్ అసోసియేషన్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. ప్రధానమైనటువంటి మా యొక్క సమస్య ఉద్యోగ భద్రత. రేపు అక్టోబర్ నుంచి కూడా నూతన మద్యం విధానం ప్రైవేట్ పాలసీ అని క్యాబినెట్లో డిసైడ్ చేయడం జరిగింది. కావున మా యొక్క 5 సంవత్సరాలు కూడా ఈ డిపార్ట్మెంట్లో మా యొక్క గవర్నమెంట్ ప్రభుత్వ వైన్ షాపుల్లో పనిచేయడం జరిగింది. కావున ఇప్పుడు అర్ధాంతరంగా ప్రైవేట్ వైన్ షాపులు అంటే మా యొక్క 15,000 కుటుంబాలు కూడా రోడ్డును పడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కావున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా యందు దయ ఉంచి ఈ యొక్క 15,000 కుటుంబాలని కూడా ఆల్టర్నేటివ్ వేరే అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్లలో కానీ వివిధ సెక్టార్లో కానీ మమ్మల్ని కలిపి మా కుటుంబాలకు అండగా ఉండవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులను ప్రార్థించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చెలో డిపో కార్యక్రమం అన్నది 29 డిపోల్లో కూడా ప్రతి డిపోలో కూడా ఈ విధంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మేము విజయవాడ పరిధిలో ఉన్నటువంటి నిడమనేరు డిపోలోకి వచ్చి గౌరవ మన ఏజీఎం గారికి మా యొక్క సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రైవేట్ మద్యం పాలసీ నిర్ణయాన్ని దయచేసి వెనక్కి తీసుకొని మా కుటుంబాలని ఆదుకోవాలని 15,000 కుటుంబాలను ఆదుకోవాలని సీఎం గారిని ప్రార్థించడం జరుగుతుంది. ఒకవేళ ప్రభుత్వం మద్యం పాలసీ ప్రైవేట్ షాపులే నడపాలనుకున్నా సరే మమ్మల్ని అదర్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్లో కలపాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి మా కుటుంబాలని రోడ్డును పడకుండా చూడాలని సీఎం గారిని ప్రార్థిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సనాతన ధర్మం జోలికి రావద్దంటూ వైసీపీ నేతలను హెచ్చరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పవిత్రమైన లడ్డూలో అపవిత్రం కలిపారని ఆవేదన. టీడీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారన్న ఎంపీ కేశినేని చిన్ని. రాబోయే కాలంలో ప్రజలకు మరింత సేవ చేసుకుంటామని హామీ. పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా నియమితులైన కొనకళ్ళ నారాయణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.